పైరసీ అనేది లీగలా ఇల్లీగలా? సో ఇది ఫండమెంటల్ క్వశ్చన్. సో పైరసీ ఈజ్ ఇల్లీగల్, అనుమానమే లేదు కదా. ఇప్పుడు సినిమా కాస్ట్లీ ఇది కరెక్టే, అందువల్ల ప్రజల్లో ఆ రియాక్షన్ వస్తుంది. కానీ రేపు పైరసీ వల్ల సినిమాలు తీయలేరు కదా, అప్పుడు ప్రజల సినిమాలు ఉండవు కదా. ప్రజలకు సినిమాలు ఉంటే అవి కాస్ట్లీనా చీపా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సినిమాలే లేకపోతే ఎట్లా? మరి లా ఉపయోగపడినప్పుడు ఏం చేయాలి? చట్టం న్యాయం చేయనప్పుడు ప్రజలు ఏ రకమైన న్యాయాన్ని కోరుకుంటారో దానికి ఇది ఒక ఉదాహరణ. ఈ కేసులో కూడా జరుగుతున్నది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ తమ ప్రేక్షకులకు సంబంధం లేని కారణాలతో పెద్ద ఎత్తున సినిమా ప్రొడక్షన్ కాస్ట్ పెంచేస్తున్నారు. 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు. ఇప్పుడు హైదరాబాద్ పక్కన తీయగలిగిన సినిమాను వెళ్ళి న్యూజిలాండ్లో తీస్తారు. దాంతో ఖర్చు తడిసి మొప్పడవుతుంది. తర్వాత హీరోల రెమ్యూనరేషన్ అయితే ఆకాశాన్ని అంటినాయి. సో దీనికి ప్రేక్షకులకి ఏమీ సంబంధం లేదు, కానీ భారం మాత్రం ప్రేక్షకులకు అవుతుంది. మళ్ళీ సినిమా బిగ్ బడ్జెట్ మూవీస్ అని చెప్పి వాళ్ళ టికెట్లు పెంచుకుంటున్నారు. ప్రభుత్వాలకు వెళ్తే ప్రభుత్వాలు వెంటనే టికెట్లు పెంచుకోవడానికి అనుమతిస్తున్నారు. ఇది ఒక నెక్సెస్, ప్రభుత్వము ఫిలిం ఇండస్ట్రీ నెక్సెస్. దీనికి అదనంగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లు తగ్గిపోతున్నాయి, చిన్న చిన్న థియేటర్లు ఆగిపోతున్నాయి, అన్ని పెద్ద మల్టీప్లెక్స్లు ఎమర్జ్ అవుతున్నాయి. ఈవెన్ స్మాలర్ టౌన్స్ కూడా మల్టీప్లెక్సెస్ పెనట్రేట్ అవుతున్నాయి. మల్టీప్లెక్సెస్లో మీకు పాప్కార్న్ తినాలన్నా వాచిపోతుంది, మీకు స్వీట్ కార్న్ తినాలన్నా వాచిపోతుంది, సమోసా తినాలన్నా వాచిపోతుంది. అడ్డగోలుగా రేట్లు ఇస్తారు. ఈ దోపిడీ చూసిన తర్వాత ప్రేక్షకులు ఏమనుకోవాలి? సో ఒక సినిమా ఇలా ఫ్యామిలీతో వెళ్ళి చూడాలంటే ఒక 1000 రూపాయలు మినిమం. ఫ్యామిలీ 1000 యొక్క 4 పిల్లలతో చూడాలంటే ఒక 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ దేశంలో ఎంతమంది సగటున ఒక సినిమాకు 2000 ఖర్చు పెట్టగలుగుతారు, 1000 రూపాయలు ఖర్చు పెట్టగలుగుతారు? ఈ దేశంలో సినిమా చూసేవాళ్ళు చాలా మంది పేదవాళ్ళు ఉంటారు. అసలు సినిమాను ఈ స్థాయిలో మాస్ ఫినామినన్ చేసింది సంపన్నుడు కాదు, మాస్ ఫినామినన్ చేసింది సామాన్యుడు. మీరు సామాన్యుడికి అందుబాటులో లేకుండా సినిమాను తీసుకెళ్లారు. సో సామాన్యుడికి అందుబాటులో లేకుండా సినిమా తీసుకెళ్లిన తర్వాత ప్రజలుగా రాబిన్హుడ్ ఫినామినన్ రాకపోతే ఏమవుతుంది? అందుకే మాకు సినిమా చూడలేని పరిస్థితి ఉంది కనుక మాకు పైరసీ మాకు లాభం జరుగుతుందని వాళ్ళు భావించడంలో అర్థం ఉంది.